హే గాయ్స్! దుబాయ్‌కొచ్చాక నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ నా రూమ్‌లో క్రిస్మస్ డీఐవై డెకరేషన్ చేసుకుందామని చెప్పి ప్లాన్ చేశాను. ఎక్కువ మెటీరియల్ కాకుండా చాలా తక్కువ మెటీరియల్ బడ్జెట్‌లో తీసుకున్నాను. ఎందుకంటే సింపుల్‌గా క్యూట్ లుక్‌తో డీఐవై చేద్దామని. ఫస్ట్ నేను ఇక్కడ కావాల్సినయన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కలర్ పేపర్స్ తోటి ఇలా స్టార్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టాను. దుబాయ్‌లో నేను స్టే చేస్తుంది బెడ్ స్పేస్‌లో అన్నమాట. అంటే ఒక రూమ్‌ని ఇద్దరు లేదా ముగ్గురికి షేరింగ్ బెడ్ స్పేస్ లాగా రెంట్‌కి ఇస్తారు. నా రూమ్‌లో మొత్తం ముగ్గురం ఉంటున్నాము. టోటల్ రూమ్ మొత్తం డెకరేషన్ చేయాలి అంటే నా బడ్జెట్ సరిపోదు. అందుకని నేను నా బెడ్ సైడ్ వరకే డెకరేషన్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేశాను. ఈ పూసల దండని నేను 2 కలర్స్ తీసుకున్నాను. ఒకటి గోల్డ్, ఇంకొకటి రెడ్. వీటిని ఫస్ట్ నాకు కావాల్సినటువంటి లెంత్ లో నేను కట్ చేసి ఒక రోప్ కి ముందే అటాచ్ చేశాను. తర్వాత వాల్ హుక్స్ తోటి ఈ దండల్ని నేను వాల్ కి ఇట్లా సెట్ చేశాను. ఈ మెటీరియల్ షాపింగ్ మొత్తాన్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను. ప్లెయిన్ గా ఉన్నటువంటి ఈ వాల్ కి మనం కొన్ని కలర్స్ యాడ్ చేద్దాం. దానికోసం నేను ఫస్ట్ ఈ రెడ్ కలర్ బాల్స్ తీసుకొని వీటిని టై చేస్తున్నాను. ఏదేమైనా క్రిస్మస్ డెకరేషన్ అంటే ఈ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే వాల్ కొంచెం ప్లెయిన్ గా ఉంది కానీ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే అసలు ఎంత క్యూట్ గా బ్యూటిఫుల్ గా ఉంది అంటే వాల్ మొత్తం అంత బ్యూటిఫుల్ గా ఉంది. దీనికి నేను ఎల్ఈడి లైట్స్ కూడా యాడ్ చేశాను. ఎల్ఈడి లైట్స్ యాడ్ చేసి ఇలా చిన్న చిన్న స్టార్స్ యాడ్ చేసి ఇలా డిజైన్ చేసిన తర్వాత చాలా బాగుంది. గైస్, ఇక్కడ మన ఫైనల్ డెకరేషన్ అనేది అయిపోయింది. ఇది నేను చేసుకున్నటువంటి క్రిస్మస్ డిఐవై డెకరేషన్ చాలా బాగా నచ్చింది నాకైతే. బడ్జెట్ లో అతి తక్కువ ఖర్చుతోటి నేను నా రూమ్ లో నా బెడ్ సైడ్ ఇలా క్రిస్మస్ డిఐవై అనేది చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డెకరేషన్ చేయడానికి నాకు నా రూమ్మేట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ డెకరేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్